మనవరు మన వార్తలు చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కృత్రిమ విజయాన్ని సాధించింది అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. నిర్మల్లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీయే నైతిక విజయం సాధించింది అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటుతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకుందన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మొత్తం 27,000 ఓట్లు సాధిస్తే బీజేపీ మాత్రం 20,000 ఓట్లు సాధించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 52% మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ 2 సంవత్సరాల లోపలనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందనేది స్పష్టమవుతున్నది. సామాన్య ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు సిపిఐ నేతలు. శ్రీకాకుళంలో ప్రైవేట్ ఆసుపత్రుల తీరు నిరసిస్తూ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నాసిరకం మందులను కంపెనీల నుంచి తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు అమ్మి రోగులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఫార్మసిస్ట్ సర్టిఫికేట్లు లేకుండా కార్పొరేట్ హాస్పిటళ్లలో మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రజలు వైద్యానికి దూరం అవడంతో పాటు దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు. మెడికల్ మాఫియా పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జిల్లాలో కూడా అనేక కార్పొరేట్ హాస్పిటళ్ళు కానివ్వండి, కార్పొరేట్ అనేక హాస్పిటల్ ఉన్నాయి. ఈరోజు హాస్పిటల్స్లో విపరీతమైనటువంటి ప్రజల్ని, ముఖ్యంగా రోగులను దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. టెస్టుల పేరు మీద నాసిరకం మందులు కంపెనీల నుంచి తెచ్చుకొని తక్కువ రేటుకు తెచ్చుకొని చాలా ఎక్కువ రేటుకు అమ్ముతున్న పరిస్థితి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్ వరకు నోటీస్ బోర్డులు ప్రకటించాలి. ఏ టెస్ట్కి ఎంత, ఫీజు ఎంత, స్కానింగ్ ఎంత అని. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 100 పైగా హాస్పిటల్ ఉన్న 10 పైగా కూడా నోటీస్ బోర్డులు లేకపోవడం శోచనీయం. విజయనగరం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొద్దాం గ్రామంలో ఓ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. బీరువాలో నుంచి 38 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్ల నూకరాజు, పేచేటి ఉపేంద్ర అనే 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 3 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నేరస్తులపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్టుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ. మనకు దాదాపు 90 లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో భారీగా లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు బైక్పై వస్తున్న 2 వ్యక్తులను అడ్డుకున్నారు. వారిని తనిఖీలు చేయగా 2 కేజీల లిక్విడ్ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. నిందితులు అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలంకు చెందిన గొల్లూరి దానేష్, నాసిక్కు చెందిన రంజాన్ జాకీర్ మన్సూరిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నేరస్తులను రిమాండ్కు తరలించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలంలో స్థానికులతో కలిసి సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేసి వెంటనే నీళ్లు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. 22 గ్రామాల్లో 2500 ఎకరాలు కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఆధారపడి ఉన్నాయని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేస్తా ఆ ప్రాంతంలో సారవంతమైన పంటలు పండుతాయని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం వల్ల కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మూలన పడిందంటూ ఆరోపించారు. నిరంతరం అభివృద్ధి కోసం మాట్లాడుతున్న అధికారులు లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. కోటబొమ్మాలి మండలం కొండపేట లిఫ్ట్ ఆధ్వర్యంలో సుమారు 7 పంచాయతీలు 22 గ్రామాల పరిధిలో 2500 ఎకరాలు ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి లిఫ్ట్ జలయజ్ఞ కాలంలో రోజు మంజూరు చేస్తే 2019లో ప్రారంభించి 2020కే నాసిరకం పనుల వల్ల అది ఆగిపోయింది. దీంతో ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా నీరు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నీరు లేకపోవడంతో ఈ ప్రజానీకము ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ఈ జగన్నాథపురం నుంచి లిఫ్ట్ కోసము డబ్బులు ఖర్చు చేసినా సరే ప్రయోజనం లేకపోయింది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టురెట్టు చేశారు కూకట్పల్లి పోలీసులు. ఆసనా వెల్నెస్ స్టూడియో పేరుతో స్పా నిర్వహిస్తున్నట్టు చెప్పి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ రైడ్లో 30 మంది యువకులు 15 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో సోదాలు చేశామని సీఐ రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇందులో 18 మంది విట్లు ఉన్నారని, మరో 15 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్పా సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ చేయడంతో పాటు ఎక్కడా కూడా నిబంధనలు పాటించట్లేదని, అదేవిధంగా ఇందులో పనిచేసే కొంతమంది థెరపిస్టులకు సరైన సర్టిఫికేట్ పత్రాలు లేవని గుర్తించామని తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. విజువల్ పోలీసింగ్ లో భాగంగా హాస్నా వెల్నెస్ స్పాని రైడ్ చేయడం జరిగింది. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో భాగంగానే నిన్న ఆ స్పాని రైడ్ చేసి అందులో ఒక 18 మెంబర్స్ని కస్టమర్స్ని 15 మెంబర్స్ని ఉమెన్ థెరపిస్ట్లని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అందులో వీళ్ళు ఏదైతే స్పా ఉందో వాళ్ళు కరెక్ట్ రూల్స్ పాటిస్తలే అదే భాగంగా మేము రైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ స్పా రన్ చేయాలంటే వీళ్ళు క్రాస్ మసాజ్ ఉండకూడదు. క్రాస్ మసాజ్ చేసేటప్పుడు ఇంకో మెన్ను కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ రూల్ పాటిస్తలేరు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భవనం నిర్మిస్తుండగా ఈ ఘటన జరిగింది. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 45 మంది వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు. అనంతరం శ్రీ అభయ ఆంజనేయ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ పోలీసులు, మాజీ సైనికులు, మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 2 విద్యార్థులు జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు సాధించారని చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ విభాగంలో సముద్రాల శ్రీవిద్య, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో నాదెం వేణు బంగారు పతకాలు అందుకున్నారని చెప్పారు. తమ కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 బంగారు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు. కృషి పట్టుదలతో చదివి పతకాలు సాధించిన విద్యార్థులను, వారికి తోడుగా నిలిచిన అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులకు 25,000 నగదు బహుమతి అందిస్తున్నట్టు చైర్మన్ రమేష్ తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలందరూ శివపార్వతుల ఆశీస్సులతో ఆయురారోగ్యాలు కలిసి ఉండాలని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శివరాత్రి సందర్భంగా ఆమె పాదయాత్ర చేపట్టారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి నల్లమల అడవుల గుండా కాలినడక బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు అడవి మార్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆమె అన్నారు. శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము పాదయాత్రగా అడవి ప్రాంతంలో శ్రీశైలం చేరుకునే విధంగా పాదయాత్ర చేస్తాము. అందులో భాగంగా ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది.
ఆ శివుడు ఆశీస్సులు అందరిపైన నంద్యాల ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏపీలో ప్రసిద్ధిగాంచిన పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ గ్రామ శివారులోని ఆలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబోతోంది. ఎంతో చారిత్రాత్మక ఆధ్యాత్మిక కలిగిన ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ గుత్తికొండ బిలం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం పచ్చని కొండలతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. ఈ బిలంను దక్షిణ కాశీగా కూడా పిలుస్తున్నారు. ఈ బిలంలో 101 సొరంగాలు ఉన్నాయని పురావస్తు ఆధారంగా చెబుతూ ఉంటారు. ప్రతి ఏడాది మహాశివరాత్రికి అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే బిలా మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ బిలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.